హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాది కొత్త ఛానల్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మీరేం చేస్తున్నారు? ఎలాగున్నారు? మీరేమేం చేస్తారు? ఏంటి? పొద్దున లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు ఏం చేస్తారో ఏంటో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. నేను కూడా మీతో మాట్లాడుతూ ఉంటాను వీడియోస్లోని. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను కూడా కొత్త అండి యూట్యూబ్కి. కొత్త అంటే కొత్త కాదు, నాకు యూట్యూబ్ అంటే కొత్త. అందరు డబ్బులు సంపాదిస్తున్నారుగా అని చెప్పి నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానే కానీ ఏం చేయాలో ఎట్ట చెయ్యాలో ఏం అర్థం కాక వీడియో రికార్డింగ్ చేసినానే కానీ అప్లోడింగ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నాకు అప్లోడ్ చేయడం ఏదో కొత్త వచ్చింది. ఒక వీడియో పెట్టాను. ఎలాగుందో చెప్పండి. ఏమైనా చిన్న మిస్టేక్లు ఉంటే ఏమనుకోబాకండి. నేను కూడా కొంచెం నేర్చుకుంటున్నా కదా ఇప్పుడిప్పుడే. మీరు కూడా అర్థం చేసుకోండి. అట్ట ఇట్టని పేర్లు పెట్టడం, అలా ఉంది ఇలా ఉందని వల్గర్గా కామెంట్లు పెట్టడం చేయొద్దు. ఎందుకంటున్నానంటే మేము కూడా మా ఫేస్ చూపించుకోకుండా వీడియోస్ పెడుతున్నామంటే కొంచెం అర్థం చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, పని చేసుకుంటూ చూడొచ్చు. కాసేపు ఖాళీగా ఫ్రీ టైంలో దొరికినప్పుడు నేర్చుకొని మీరు కూడా చేయొచ్చు. బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం మా ఛానల్లో చూస్తూ ఉంటే వీడియోలు వస్తాయి కదండి. కొంచెం అర్థమవుతుంది. చూసుకుని నేర్చుకుంటారు కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంటలు రావు కదండి. కొత్తగా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి మనుషులు అవసరం లేకపోయే ఎవరికైనా సరే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఏం కావాలో అది సెర్చ్ చేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళందరికీ పనులు చెప్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ సహాయపడాలంటే మనం కూడా ఏం చేసుకోవాలి? షేర్ చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి షేర్ చేయండి. నేర్చుకుంటారు వాళ్ళు కూడాను. వంటలు రాని వాళ్ళు వంటలు నేర్చుకుంటారు. కొత్త వంటలు చేయాలని మాకు కూడా అనిపించుద్ది. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్లు పెట్టండి. మేము కూడా కొంచెం ఇట్లా ముందుకు వచ్చి చేయగలుగుతున్నామంటే లేడీస్ మీరందరూ చూసి కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కూడా మరికొన్ని వీడియోలు చేయాలని అనిపిస్తాయి. కాబట్టి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి. అందరూ మంచిగా వర్కులు చేసుకోవాలి, మంచిగా చదువుకోవాలి. పిల్లలు లాంటి వాళ్ళు, పెద్దోళ్ళు లాంటి వాళ్ళు మంచి పనులు చేసుకోవాలి. పిల్లలు జాబులు చేసుకోవాలి. హౌస్ వైఫ్స్ ఉన్నారంటే ఎటు బయటికి వెళ్ళి చేసుకోలేరు కదండి. అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలా ఫేసులు కనిపించకుండా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో ఇబ్బంది ఉంటేనే కదండి ఇట్లా చేస్తారు. లేకపోతే ఫేస్ చూపించి చేయడం అనేది ఉండను కదా. మాకు కుదరకే కదా ఇలా వీడియోస్ చేసి పెట్టడం. మీలాంటి వాళ్ళందరూ చూసి ఆ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే పెట్టండి కామెంట్ అనేది. సబ్స్క్రైబ్ కూడా నచ్చితేనే చేసుకోండి. ఎవరు మిమ్మల్ని బలవంతంగా అయితే మీ ఫోన్లో లాగేసుకుని మరి చేయలేరు కదా. మీకు నచ్చినట్లయితేనే చేయండి. మీకు వంట నచ్చింది, మీ తీసిన వీడియో మీకు నచ్చింది, ఎలా ఎడిట్ చేసుకున్నారు, కొంచెం ఎడిటింగ్ బాగుంది, వాళ్ళు పడ్డ కష్టానికి కొంచెం ఫలితం ఉంటుంది కదండి. వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ అవుతుంది వాళ్ళకు కూడా. మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కొత్తగా నేర్చుకునే వాళ్ళందరినీ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి మీ లైకులతోటి, కామెంట్స్ తోటి సపోర్ట్ చేయండి. మీరందరూ చూస్తారు, మంచిగా చేస్తారు. చేసుకుని మీరు కూడా బాగుండాలి. మేము కూడా ఇంకొక 4 వంటలు ఎక్కువ చేయాలనిపించాలి. మాకు కూడా చేయాలంటే మీరు కూడా ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేసుకోవాలి, కామెంట్లు పెట్టాలి. అందరూ మంచిగా ఉండాలి. అందులో మేము కూడా ఉండాలి. మా ఈ పులావ్ అనుకుంటారా, బిర్యానీ అనుకుంటారా, లేదా వట్టి రైస్లో కూరగాయలు ఏమైనా కలిపాను అనుకుంటారా, ఏమనుకున్నది మీ ఇష్టం.
నాకైతే ఇట్లే వచ్చండి, వెజిటేబుల్ పులావ్ కింద చేశాను. మీకు నచ్చినట్లయితే చేసుకుని ట్రై చేసి తిని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఉంటా అండి. మా ఈ పులావ్ని మీరు చూసి తిని హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.